అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ ప్రభుత్వంపై ఉన్న బాధ్యతల్ని కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలపై కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇంతకీ ఏంటా సమస్యలు, వాటిపై ప్రభుత్వ కార్యాచరణ ఏంటి? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం రేవంత్ పలు పాలసీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణ, హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో ప్రభుత్వ వైఖరిని వివరించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నివారణకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదని అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి కరెంటు, నీళ్లు కట్ చేస్తామన్నారు. आने वाले दिनों में ड्रग्स के इसमें अगर कोई भी रहा तो उसका घर के बिजली और पानी का भी कट करने का मैं सोच रहा हूँ. खड़क से नहीं उठा है तो ये काम कंट्रोल नहीं होने वाले. जो ड्रग्स बेचने वाले, गांजा बेचने वाले, कोकेन बेचने वाले ड्रग पेडलर्स है, ड्रग कंज्यूमर्स है. पेडलर्स के बारे में हम किसी को छोड़ना नहीं चाह रहे. నగరంలో ట్రాఫిక్ ను తగ్గించి కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు రోడ్లపై డీజిల్ వాహనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటోలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మెట్రో విస్తరణ కూడా ఇందులో భాగమేనన్నారు. हैदराबाद आउटर रिंग रोड इनसेट 3000 बसा है, सब डीजल का है. तो मैं ट्रांसपोर्ट मिनिस्टर को आदेश दे चुका हूँ, ये 3000 डीजल गाड़ियों को रूरल एरिया में भेज देके सब इलेक्ट्रिक गाड़ियों को हैदराबाद शहर में खरीद के पूरे के 3000 गाड़ियों इलेक्ट्रिक के गाड़ी अगर हैदराबाद शहर में रहे तो हम पोल्यूशन कंट्रोल कर सकते हैं. और ऑटोज भी जितना भी इलेक्ट्रिक ऑटोज खरीदेंगे उन लोगों को बैंक लोन का नहीं तो 0% इंटरेस्ट का हम कुछ वर्कआउट कर रहे हैं. आने वाले गरीब लोग जो ऑटो चला के जीने वाले हैं, टैक्सेस भी जो चलाने वाले हैं, ऊबर, ओला, ऐसा कुछ ఎలక్ట్రిక్ గాడియా ఖరీదే తో कुछ इंसेंटिव देने के लिए कोशिश करें. లాల్ దర్వాజా మందిరం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం 20 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్ ప్రకటించారు. నగరంలో ఫ్లైఓవర్లు, రాష్ట్రంలో రహదారులు సహా పలు కీలక అంశాలను రేవంత్ ప్రస్తావించారు. అన్నిటినీ సాధించుకునేందుకే పదే ఢిల్లీ వెళ్తున్నారన్నారు రేవంత్.